శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆశ్లేష నక్షత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం యొక్క అధిదేవత సర్పదేవత. సర్పదేవతకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఆశ్లేష నక్షత్రం యొక్క అధిపతి బుధుడు. బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దేవత శివుడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని, విష్ణుమూర్తిని, శివుణ్ణి పూజించడం వల్ల వీళ్ళు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఆశ్లేష నక్షత్రం యొక్క అదృష్ట రత్నము పచ్చ లేదా మరకతమణి. ఆశ్లేష నక్షత్రం యొక్క అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ రంగును వినియోగించడం వల్ల వస్త్రాలను కానీ మొదలైనటువంటి వాటిని ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్ ఎక్కువగా వాడడం వల్ల వీళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఆశ్లేష నక్షత్రం యొక్క అదృష్ట సంఖ్య 5. అదృష్ట వారము బుధవారం. అదృష్ట వృక్షము పున్నాగ సంపంగి. కాబట్టి ఎప్పుడైనా సరే వీరు ఎక్కడైనా కానీ పున్నాగ చెట్టు కానీ సంపంగి చెట్టు కానీ కనపడితే దాని యొక్క పుష్పాన్ని తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే కనుక వీళ్ళకి కలుగుతూ ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆశ్లేష నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం మానసాదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు వీళ్ళు పారాయణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం యొక్క నక్షత్ర గాయత్రి సర్పమూలాయ విద్మహే ఆశ్లేషాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాతు. జాగ్రత్తగా చూడండి. సర్పమూలాయ విద్మహే ఆశ్లేషాయ ధీమహి. మొదటగా ఇప్పుడు వచ్చినటువంటి లైన్లో ఆశ్లేష అని ముందు వస్తుంది, తర్వాత ఆశ్లేష అని వస్తుంది అనమాట. కాబట్టి సర్పమూలాయ విద్మహే ఆశ్లేషాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాతు. చక్కగా ఈ యొక్క నక్షత్ర గాయత్రిని వీరు ప్రతిరోజు కూడా 5 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఉన్నటువంటి సర్పదోషాలు అనేవి నిదానంగా తగ్గుముఖం పడతాయి. నక్షత్రాలు కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి శాంతి నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు నక్షత్ర బలి చేయించుకుంటే నక్షత్ర దోషాలు తగ్గి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా మరిన్ని నక్షత్రాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మా శ్రీ చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జయం.